తెలియదు, వాళ్ళందరూ కూడా నన్ను అంత బాగా చూసుకుంటారు వాళ్ళు కూడా. Hi, hello, welcome to CVR. This is Manju and you're watching a special program of Bharini Shankar గారు వచ్చారండి. భరణి శంకర్ ఎన్నో క్యారెక్టర్స్ చేశారు అండ్ అట్ ద సేమ్ టైం తనకున్న యూనిక్నెస్తో ఎన్నో ఫిల్మ్స్ టీవీ రంగమే కాకుండా సిల్వర్ స్క్రీన్ కాకుండా ప్రజల్లో తనకంటూ ఒక స్థాయిని పెంచుకున్నారు. సో లెట్స్ వెల్కమ్ భరణి గారు. వెల్కమ్ టు అవర్ CVR ఛానల్ అండి. భరణి గారు, మిమ్మల్ని మీరు ఒక్క వర్డ్లో చెప్పాలి అనుకుంటే హౌ వుడ్ యూ సే? నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వర్డ్లో నా గురించి నేను చెప్పుకోవడం అయితే చెప్పుకోలేను. నేను నాకు కొద్దిగా అంటే మొహమాటం ఎక్కువ, అంటే బాగా పరిచయం అయితే కానీ నేను అంటే ఫ్రీగా మాట్లాడలేను. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మాట్లాడుతున్నానులేండి, ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇంతకుముందు అయితే బాగా కామ్గా ఉండేవాడిని. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క వర్డ్లో చెప్పాలి అని చెప్పంటే నాకు యాక్టింగ్ అంటే పిచ్చండి. యాక్టింగ్ పిచ్చోడు అని చెప్పచ్చు వన్ వర్డ్లో చెప్పాలంటే. అంటే చాలా వదులుకొని ఇట్ సైడ్ యాక్టింగ్ ఫీల్డ్కి వచ్చేసాను నేను. 2003 సెప్టెంబర్ అండి నా ఎంట్రీ ఇండస్ట్రీలో. ఆల్మోస్ట్ 23 years అయిపోయింది. నాకు టీవీలో అంటే 2020 వరకు నేను సీరియల్స్ ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్ చేస్తున్నా. అన్ని ప్రొడక్షన్ హౌస్లో లక్కీగా నాకు అదృష్టం కొద్ది అవకాశాలు ఇచ్చారు, చేశాను. కొన్ని క్యారెక్టర్స్ మంచి పేరు తీసుకొచ్చాయి. బట్ 2020 నుంచి ఇంకా నాకున్న వర్క్స్ వల్ల నేను ఆ టీవీకి అందుబాటులో లేకపోయాను. అలాగని దాని మీద ఇంట్రెస్ట్ లేక కాదు. టీవీ ఎప్పుడు నాకు మా మదర్ జన్మనిచ్చిన తల్లి అయితే నాకు రెండో జన్మిచ్చిన తల్లి నేను టీవీ అని చెప్పుకుంటాను. నేను ఆ టీవీ వల్లనే నాకు రికగ్నేషన్ కూడా, కొన్ని ప్రాజెక్ట్స్ వలన ఆ ప్రాజెక్ట్స్ చాలా బాగా ఆదరించారు ఆడియన్స్ అందరూ కూడా. దానివల్లనే నాకు రికగ్నేషన్ కూడా వచ్చింది. బట్ 2020 నుంచి నాకున్న పర్సనల్ వర్క్స్ వలన వేరే దీనివలన నేను టీవీకి అందుబాటులో లేకుండా వెళ్ళిపోయాను. బట్ నేను ఆ మూవీస్ని వెబ్ సిరీస్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. లక్కీగా క్యారెక్టర్స్ వస్తున్నాయి చేస్తున్నాను. మధ్యలో ఈ క్రమంలోనే నాకు బిగ్ బాస్ సీజన్ 3కి కాల్ వచ్చినప్పుడు వెళ్ళలేకపోయాను. అలాగే 4 కూడా కాల్ వచ్చినప్పుడు నేను వెళ్ళలేకపోయాను అప్పుడున్న పరిస్థితుల వలన. బట్ ఎక్కడో వెళ్ళాలి అన్న ఆలోచన ఉండేది. మళ్ళీ మొన్న ఈ సీజన్ 9కి పిలిచినప్పుడు మాత్రం నేను టైం దొరికింది కాబట్టి వెళ్ళగలిగాను అనమాట. సో బిగ్ బాస్లో అలా 14 weeks ఉండడం సామాన్యమైన విషయం కాదు. అసలు బిగ్ బాస్ అంటేనే తలుచుకుంటేనే అబ్నార్మల్సీ లైఫ్ ఉంటుంది అక్కడ. అంటే మీరు ఆర్టిఫిషియల్ లైఫ్ ఎంతసేపు చూపించగలరు, అట్ ద సేమ్ టైం మీరు 14 weeks దాన్ని రాణించగలిగారు అంటే వాట్ వాస్ యువర్ స్పిరిట్? మీరు ఏం తలుచుకొని లోపలికి వెళ్ళారు? హౌ డిడ్ యూ సస్టైన్? రాణించడం అనే మాట కన్నా రాణించానో ఏం చేశానో నాకైతే తెలియదు కానండి. ఒకటైతే